సో మీరు ఫస్ట్ ఐఏఎస్ క్లియర్ చేయగానే Yeah. అండ్ యూ హ్యావ్ గాట్ పోస్టింగ్. సో Right. పోస్టింగ్ రాగానే ఫస్ట్ టైం వచ్చినప్పుడు హౌ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్? Correct. So essentially, ఇప్పుడు if you look at my life, I am an outsider in the service. Yes, sir. అంటే నేను రిజైన్ చేసి సర్వీస్ ప్రిపరేషన్ అవ్వాలంటే అప్పుడు నా పేరెంట్స్ కూడా దేవర్ లైక్, నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యి అని చెప్తే నువ్వు చేయలేదు, మంచి జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకునే టైంలో నువ్వు రిజైన్ చేసి ఇది చేస్తున్నావు అట్లా అన్నారు. సో బట్ దెన్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఈవెన్ ఫ్రెండ్ హూ వాజ్ అ సర్వీస్, అంటే సర్వీస్లో ఉన్నవాళ్ళు. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ బ్లాంక్ స్లేట్ లాగా నేను సర్వీస్లో వచ్చాను అప్పుడు. సో అఫ్కోర్స్ సర్వీస్లో సెలెక్షన్ అవ్వగానే చాలామంది శాలువాలు కప్తారు, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ దెన్ అది యూ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్, ఎట్లా అది మీన్స్ గాలి ఎక్కుతుంది మైండ్కి. సో ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ వీ హ్యావ్ కమ్ హియర్ ఫార్. సో అవంతా జస్ట్ ఐ యూస్ టు ఇవేడ్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్. సో అండ్ దెన్ ఐ కేమ్ టు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫర్ ట్రైనింగ్. సో ఇట్స్ అన్ అమేజింగ్ డిస్ట్రిక్ట్. అంటే అక్కడ మీరు ఒకవైపు పటాన్చెరు విచ్ ఈస్ లైక్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు హైదరాబాద్ కమర్షియల్ ఇండస్ట్రియల్, అండ్ ఇంకొక వైపు కంటి కల్లేరు మీన్స్ వెరీ రిమోట్ ఏరియా టచింగ్ కర్ణాటక. సో ఐ గాట్ టు సీ బోత్ సైడ్స్. తర్వాత మై ట్రైనింగ్ కలెక్టర్, ఐ మీన్ మాణిక్ రాజ్ కన్నన్ సార్ ఉన్నారు. హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. సో ఐ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ imbibed now. So I've learned from him the techniques of administration, how to analyze things and how to cut across layers of confusion to get clarity. సో అక్కడ ఆ జిల్లాలో నాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. సో of course there I started learning. So it was like a fresh learning. Politicians ఎట్లా బిహేవ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ పర్పస్, పబ్లిక్ డిమాండ్స్ లేదా నీడ్స్ వాళ్ళు ఎట్లా మనకి తీసుకొచ్చి కోఆర్డినేట్ చేస్తారు, అదేవిధంగా ఆఫీసర్స్ అండ్ ఇంకా డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ లెర్న్డ్ ఇన్ ద 1 year ట్రైనింగ్ దట్ ఐ డిడ్ ఇన్ సంగారెడ్డి. సార్ అదొక ఫేజ్ సార్. మళ్ళీ మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అంటే నేను లైవ్గా నేను చూసింది నేను చెప్తున్నాను. మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే యూజువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోనే చాలా పనులు ఉంటాయి. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వర్క్స్, అసలు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. కాకపోతే మీరు ఆ వర్క్స్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి లైక్ నేను లైవ్గా విట్నెస్ చూసింది ఏంటంటే, మీరు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వర్ లైక్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నాట్ లైక్ ఎన్ ఆఫీసర్ లాగా కానీ ఇట్లా ట్రీట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ మీరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యు ఆర్ మెమరైజింగ్ వాళ్ళ నేమ్తో సహా పిలుస్తున్నారు. అంటే మీరు ఆ అటాచ్మెంట్ ఎట్లా బిల్డ్ చేసుకున్నారు సార్? బికాజ్ ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు ఓ ట్రైబల్ బెల్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అట్లాంటి ఏరియాస్లోకి లైక్ అది ఎక్స్ట్రీమ్లీ వచ్చేసి మావోయిస్ట్ల ఏరియా లాగా ఉంటుండే అప్పట్లో. వాళ్ళు ఒక ఆఫీసర్స్ని చూస్తేనే చాలా భయపడుతుండే. కాకపోతే మీరు ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎట్లా చేసుకోగలిగారు అక్కడ? సో అంటే దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. వన్ ఇస్ దట్ ఆ ప్రేమ అదంతా మీకు మీన్స్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దొరుకుతుంది. సో ఇఫ్ యూ ఐ వర్క్డ్ ఇన్ అదర్ లొకేషన్స్ ఆల్సో. అంటే నేను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, కామారెడ్డి కలెక్టర్గా పనిచేశాను. సో దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే మీ దగ్గర జనాలు ఓన్లీ పని కోసం వస్తారు అండ్ దట్స్ ఇట్. దెన్ అది అయిపోయిందంటే దే విల్ నాట్ ఈవెన్ లుక్ బ్యాక్, అండ్ మనకి అవసరం కూడా లేదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ట్రైబల్ ఏరియాస్ మీన్స్ అక్కడ ఫస్ట్ థింగ్ ఐ విల్ సే దట్ అది వాళ్ళు అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసారంటే వాళ్ళ గొప్పతనం అది. అంటే మనం కూడా ఫస్ట్ వాళ్ళకి అలా దగ్గర అయినప్పుడే కదా సార్ వాళ్ళు చూసారు. ఎందుకంటే యూజువల్లీ ఆఫీసర్స్ ని జనాలు చూడగానే చాలా దూరంగా ఉంటారు. లైక్ ఇప్పుడు ఇక్కడ అర్బనైజ్డ్ కల్చర్లో ఉంటే అట్లీస్ట్ కొంచెం ఆఫీసర్ని చూస్తే కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడడానికి వస్తారు, అట్లీస్ట్ అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే ట్రైబల్ కల్చర్లో చూసినట్టయితే వాళ్ళకి ఒక కలెక్టర్ని చూడాలి అంటేనే ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ లాగా కూడా ఉంటుంది. అసలు కలెక్టర్ అనే వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా అర్థం కాదు, చాలా దూరం ఉంటారు. కానీ అక్కడ మిమ్మల్ని చూసే వరకు దే ఆర్ ట్రీటింగ్ లైక్ దేర్ ఓన్ సన్ లాగా చూడండి. పెద్దవాళ్ళు అయితేనేమో చిన్న వాళ్ళు చూసినేమో ఒక అన్నయ్య లాగా చూసారు. అండ్ ఈవెన్ మీరు కూడా అక్కడ వాళ్ళతో అలానే ఉన్నారు. కరెక్ట్. సో దీంట్లో అదే. సో దెర్ ఆర్ 2 parts. వన్ ఇస్ దట్ వాళ్ళ నేచర్ కూడా చాలా బాగుంది. బికాజ్ మనం చాలాసారి వెళ్తాం ఒక చోట్లో. సో ఏమవుతుందంటే కొంతమంది జమ అయ్యి మంచిగా మాట్లాడతారు, కొంతమంది వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, ఇంకా కొంతమంది కాగితాలు ఇచ్చేస్తారు, రైట్?
సో అఫ్ కోర్స్ అందరికీ వింటాము, కానీ ఏమవుతుందంటే ఆ ఆత్మీయత రాదు. సో బట్ హియర్ వాట్ వీ సీ ఈస్ దట్ ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మన మైండ్లో ఏముంది, వాళ్ళ మంచి కోసం మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు వింటారు. అండ్ దెన్ వాళ్ళకి అర్థమైనాక దెన్ దే విల్ కమ్ కంప్లీట్లీ ఇన్ టోటల్ ట్రస్ట్ చేసేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ అక్కడ ఒక లెగసీ ఉంది. ఆ ప్రాంతంలో పనిచేసిన చాలామంది అధికారులు అంత కష్టపడి ఆ లెగసీ బిల్డ్ చేశారు. అందుకే ఐఏఎస్ అధికారులకి అంత మర్యాద గౌరవం ఉంది ఆ ప్రాంతంలో. అంటే ఇట్ స్టార్ట్స్ మచ్ ఎర్లియర్. అంటే అక్కడ గిరిధర్ సార్ పనిచేశారు. ఈ వెంట్ ఆన్ టు బికమ్ డిఫెన్స్ సెక్రటరీ. ఖమ్మం కలెక్టర్గా పనిచేశారు ఆయన. తర్వాత మనకి పిఓఐటీడీగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసేసారు. సో ఆ లెగసీ అక్కడ బిల్డ్ అయింది. సో ఆ బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఆ అధికారులు అంతా ఫీల్డ్ వెళ్ళి పనిచేసిస్తే మనం అది దూరం ఉండడం అంటే అది అన్యాయం చేసినట్టు అవుతుంది జిల్లాకి, మన హోదాకి. సో అండ్ నాకు ఒకటే అర్థమైంది, ట్రైబల్ ఏరియాలో మీరు ఏదైనా సాధించాలంటే మీరు ఫండ్స్ లేదా ఇంకా మీన్స్ డిసిజన్స్ కంటే ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఐ రియలైజ్ దట్ వన్ థింగ్. సో ఐ యూస్ టు మేక్ మల్టిపుల్ విజిట్స్. అండ్ అది అక్కడ పోయి ఏదో 15 నిమిషాలు అట్లా ఉండి రావడం కాదు. ఐ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ థింకింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే అంటే ట్రైబల్ కమ్యూనిటీ కూడా సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు మీకు. సో దెన్ ఒక 1 hour తర్వాత వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఈయన ఏమనుకుంటున్నారు తెలిసినాక దెన్ దే విల్ ఓపెన్ అప్. సో కొన్ని గ్రామాలు అట్లా దే ఆర్ వెరీ అటాచ్డ్ టు మీ నౌ. లైక్ ఈవెన్ నౌ ఆల్సో ఐ ఫీల్ దట్ నేను ఇంకా చాలా చేయాల్సి ఉండేది. అది చలో విల్ సీ. బొజ్జుగుప్ప ప్రాంతాల్లో మీరు ప్రతి మండల్లో ఐ కెన్ టెల్ యూ ఎనీ లాట్ ఆఫ్ గుడ్ విలేజెస్ ఆర్ దేర్. సో మీన్స్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ గో టు చెర్లా సైడ్, సో చెర్లాలో చివరి గ్రామం మనకి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర పూసుగుప్ప ఉంది. సో ఆ పూసుగుప్ప తాలిపేరు నది అక్కడ నుంచి పోతుంది. అక్కడ ఒక అతిపెద్ద బ్రిడ్జ్ మేము సెంట్రల్ ఫండ్స్తో కట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ దాంతో ఛత్తీస్గఢ్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. సో అక్కడ ఉండేదే ఒక 100-200 జనాలు. కానీ ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీతో హ్యూజ్ రిఫార్మ్ విల్ కమ్ ఇన్ దర్ లైఫ్. సిమిలర్లీ అక్కడ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తుంది. సో యూ వోంట్ బిలీవ్, ఒక సిఐ చెర్లాలో అతిపెద్ద స్టేడియం కట్టుకున్నారు. అది మీన్స్ ఇట్ వాస్ గవర్నమెంట్ ఫండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి. దానికి స్టేట్ కూడా పర్సీవ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ది పర్సువేషన్తో అది అక్కడ చెర్లాలో అతిపెద్ద స్టేడియం ఉంది అక్కడ. సో ఆ సిఐ ఒక పర్సువేషన్ అంటే అది మీన్స్ ఆయన కాంట్రాక్టర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం కష్టపడేది కట్టించారు. సో అట్లాంటివి కూడా మిరాకిల్స్ అక్కడ ఉన్నాయి. సిమిలర్లీ బొజ్జిగుప్ప అంటే నా ఫేవరెట్ విలేజ్ ఉంది అక్కడ. సో మీన్స్ ఒక ట్రైబల్ ఏరియా ఎట్లా ఉంటుంది అండ్ వాళ్ళ ఫుడ్ ప్రిపరేషన్, ఆ ఉండే పద్ధతి అక్కడ మీకు కనపడుతుంది. సో ఇట్స్ వెరీ నియర్ టు భద్రాచలం. సో భద్రాచలం నుంచి ఎవరైనా రియల్ ట్రైబల్ లైఫ్ ఏదైనా చూడాలంటే ఒక 20 kilometers దే మస్ట్ గో దేర్. అదేవిధంగా అక్కడ చంద్రగొండ మండల్లో ఒక కనక్గిరి గుట్ట ఉంది. సో ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఆల్ ద మినిస్టర్స్ దే ఆర్ సపోర్టింగ్ ఇట్ ఇన్ అన్ అమేజింగ్ వే. సో ఒకవైపు పులిగొండాల వస్తుంది, ఇంకొక వైపు మన ఈ చంద్రగొండది ఊరుంది, బెండల్పాడు ఊరుంది. సో ఈ 2 గ్రామాల మధ్యలో ఆ కనక్గిరి గుట్ట, దాట్ ఈస్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. సో మీన్స్ మెనీ పీపుల్ ఐ సీ దట్ వాళ్ళు మోతుగూడెం, గుడిసే, మారేడుమిల్లి పోతారు. మై రిక్వెస్ట్ ఇస్ దట్ తెలంగాణలో కూడా చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. సో అది ఇంకా 3 గంటలు ప్రయాణం చేసే దే కెన్ టేక్ అ చాయిస్. దే కెన్ కమ్ టు బొజ్జిగుప్ప, దే కెన్ కమ్ టు కనక్గిరి, పులిగుండాల. అండ్ ఇంకొకటి సార్, భద్రాచలం రాముల వారి కోసం కూడా మీరు అక్కడ కొత్తగా హారతిది కూడా తీసుకొని వచ్చారు. గంగా హారతి లాగా మనకి ఇక్కడ గోదావరి హారతి తీసుకొని వచ్చారు సార్. అసలు అది ఇక్కడ తీసుకొని రావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? లైక్ కనెక్టింగ్ చేయాలనేసి పీపుల్ని. రైట్. సో అఫ్ కోర్స్ భద్రాచలం టెంపుల్ టౌన్ చాలా స్పిరిచువల్ ఉంది సార్. సో అక్కడ మీరు వెళ్తే యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ సో గోదావరి నది కూడా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ లాజికల్. అసలు నాకు అదే క్వశ్చన్ వచ్చింది, దట్ ఇది ముందు ఎందుకు జరగలేదు, రైట్? సో ఎందుకు జరగలేదు అంటే ఒక కోఆర్డినేషన్ సెట్ అవ్వాల్సి ఉండేది. బికాజ్ అక్కడ గోదావరి ఘాట్లో
ఒక మీన్స్ పూజా అర్చకులది ఒక అసోసియేషన్ ఉంది. Hmm. తర్వాత టెంపుల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ ఉంది. సో జస్ట్ దానికి కనెక్ట్ చేయడం ఒకటే మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. సో Sure. దాంతో అది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏం పెద్దగా ఖర్చు మేము ఏం పెట్టలేదు. ఓన్లీ టైమింగ్, తర్వాత ఎవరు ఏం చేయాలో ఆ బాధ్యత సమన్వయం చేసుకుంటే అది చాలా మంచిగా స్టార్ట్ అయింది. Sure. సో ఉద్దేశం ఏముందంటే ఇప్పుడు చాలామందికి మానసిక ఏదో ఒత్తిడులు ఉంటాయి. వీఆర్ ఆల్ యునో థింకింగ్ ఆల్వేస్ అబౌట్ అవర్ పెయిన్. సో ద స్టోరీ ఆఫ్ రామ ఇస్ దాట్ ఓన్లీ, రైట్? సో ఆయన అసలు అక్కడ అటవీలో ఉండి అంత ఇబ్బంది పడినా కూడా హీ హెల్ప్ పీపుల్. సో ఐ థింక్ దట్ నేను పెద్దగా స్పిరిచువల్ ఏం లేదు, బట్ దెన్ భద్రాచలం వెళ్ళినాక యునో యూ ఆటోమేటికలీ గెట్ దట్ స్టోరీ. యూ రియలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ రామ. అంటే he stayed there and he still helped people. So probably we are meant to do that. So wherever you be, how much ever pain you might be in, you can still be of help to other people, and that is the purpose of our life.